అల్లుల పాలంటివమ్మో నన్ను గన్నా తల్లి. అన్న పుట్టంగానే ఇడిదిరిగి పంటివే అమ్మో నన్ను గన్నా తల్లి. కొడుకు పుట్టిండని సంతోషపడితివే అమ్మో నన్ను గన్నా తల్లి. కొడుకు పుట్టిండని సంతోషపడితివే అమ్మో నన్ను గన్నా తల్లి. అన్న ఏమో పెళ్లి చేసుకొని అమ్మో నన్ను గన్నా తల్లి. అన్న ఏమో వెళ్ళిపోయినాడే అమ్మో నన్ను గన్నా తల్లి. ఆడపిల్లని కానీ అల్లుళ్ళ పాలంటివమ్మో నన్ను గన్నా తల్లి. నీ ఇల్లు చూడనోగిల్లు తల్లి అమ్మో నన్ను గన్నా తల్లి. ఇల్లు అన్ని చిన్న పోయినాయి చూడే అమ్మో నన్ను గన్నా తల్లి. ఆడపిల్ల బయటికి పోతే చిన్న పోయినా చూడమ్మా, అన్న పెళ్లి చేసుకుంటే బయటికి వెళ్ళిపోయిందమ్మా. ఇది ఇంకా చాలా ఒడ్లు దంచినప్పుడు సిర పంటల పాలు, ఆడపిల్ల అల్లుళ్ళ పాలు. అయితే ఒడ్డు కట్టి దంచుకుంటే బాగాలేదు కానీ ఇంకా నేను దీన్ని బాగా ప్రాక్టీస్ కాదు. నన్ను చిన్నప్పుడు అన్ని గుర్తు అద్భుతంగా వాడుతున్నావు అంతే చూడం. అన్న కూడా నా పాటలు అంటే బాగా ఇష్టం. మా అన్న మా చిన్న చెల్లె బిడ్డ ఇంటికి దిత్తానికి దేవుని కడిగిపోయింది ఎలమంచమ్మ తల్లి. పోతే అన్న పుట్టెక్కలు కడి చేసింది. ఆ రోజు మేమందరం ఇంటికి వస్తాను అయిపోయినా. అయితే అన్న ఏం చేసిండు, మా అన్న మేము దేవుని కాడికి ఇంటికి వస్తాను. చెల్లెని పాడవాలని పాట, చెల్లె పాట పాడంటే నేను పాడనన్నా. అంటే మా చిన్నమ్మతోటి మా అక్కలతోటి చెల్లెని పాటలు పాడవాలని, చెల్లెని నా పాటలు ఇష్టం అన్న. పాటలు పాడవాలి అంటే ఏందే వాళ్ళు ఊరిక బతిలాడుతుంటే అన్న పాడవాడని అంటే పాడవాడు నువ్వు అని అంటే ఏం పాడవాడిని అన్న అంటే బావ పాట పాడు, కృష్ణుని పాట పాడు, బావ పాట పాడాలంటే మా ఆయన నల్లబుట్టాడు. అయితే కృష్ణుని పాట పాడవని అంటాడు అని మీ అన్న అన్నాడు. మా అన్న పాడవని అంటే మా చిన్నమ్మ నన్ను పాడవని. అయితే నేను బాగా జాజారు బండలు జారేవా, నువ్వు గుంటెకి తేనెలు తెచ్చేవా, పెట్టనే కృష్ణయ్య అనరాదా, నువ్వు లేకుంటే గొల్లవారం రాదా. పోవయి కృష్ణయ్య నీకు పొద్దు సాలావయ నందాన, పోతానికి వచ్చిన సంచీత మరి నిన్ను పెళ్ళాడుపోయి నందాన. నన్ను పెళ్ళాడుత కృష్ణయ్య మరి నువ్వెక్కడోడవై నందాన. మేనత్త కొడుకుని సంచీత మరి నీ మేన బావనోయి నందాన. అంటే ఆయన మేనబావ గారు అట్లా పాడవని మా అన్నని. మేనత్త కొడుకుని సంచిత నీ మేనబావనోయి నందాన. రాజరంకలో మరి చిన్నాడా నన్ను రద్దు చేయొచ్చా కర్రాడని ఇస్తున్నది కదా. అంటే నేను ఈ పాట పాడితే మా అన్న బాగా నవ్వేది. మా బావ పాట పాడి పెట్టాడు అన్న. ఇప్పుడు ఇంకొక విషయం తెలిసిందమ్మా, కమలమ్మ పాటలే కాదు మంచిగా యాక్టింగ్. నీకు ఒక పేరే ఉందంట, తెలంగాణ శకుంతల, అంతేనా? శకుంతల అంటారు. రఘువన్ షాప్ వస్తే సాలిగా పిల్లగాళ్ళు అందరూ కాలేజ్ పిల్లగాళ్ళు వచ్చేదయ్యా. వస్తే ఏందయ్యా నువ్వు ఏంది తాగటానికి వచ్చినావు, ఏంటికి వచ్చినా కాదు పెద్దమ్మ అనేది. మీ పొరగాళ్ళు ఏం చేసేది, ఏందయ్యా మీ తల్లిదండ్రులు ఏమో అక్కడ కూలి చేసుకునేమో మిమ్మల్ని ఏమో చదివిస్తారు.